ప్రతి కార్యము సఫలపరిచే దేవుడు నీకు ఉండగా ఈ మనుషులు ఈ లోకంలో ఎన్నో బాధలు బాధించినా కానీ, ఈ లోకంలో ఎన్నో సూటిపోటి మాటలు బాధించినా కానీ, ఇదిగో దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోకూడదు. నా దేవుడు ఉన్నాడు, నాకు బలం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, నా మార్గం సఫలపరిచే దేవుడు ఉన్నాడు, నా ఆరోగ్య స్థితి నన్ను స్థితి మార్చే దేవుడు ఉన్నాడు, నా కుటుంబ స్థితి మార్చే దేవుడు ఉన్నాడు. నా దేవుడికి నేను ప్రార్థన చేస్తే నా కార్యం సఫలపరిచే దేవుడు నాకు ఉన్నాడు కదా. ఈ లోకంలో నాకు ఆధారం ఎవరు? నువ్వు చింతించకూడదు. ఈ లోకంలో ఎవరికి ఆశ ఉండకూడదు, ఎవరి వైపు ఆనుకోకూడదు. నీ దేవుడి వైపు నీవు ఆనుకుంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఎప్పటికైనా దయచేస్తానన్నాడు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, అది నీ స్థితి ఏదైనా కానీ దేవుడు నేను ఆనుకుని ఉన్నానన్నాడు. అందుకే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడిని ఆనుకుని ఉండాలి. ఈ లోకంలో ఎవరిని ఆధారపడకూడదు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఆయనే. మన ఆటంకం